you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. మా గురించి ఇంట్రడక్షన్ చేసుకోవాలంటే మా మదర్ క్యాథరిన్ పాల్ గారు, మా ఫాదర్ సంతోష్ పాల్ గారు 1990లో ఇక్కడ మామిడిపల్లిలో స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి మేము కూడా ఒక మిడిల్ క్లాస్ అనొచ్చు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనొచ్చు. అక్కడి నుంచి అన్ని కష్టాలు ఎదుర్కొంటూ మరి ఇక్కడ దాకా ఒక 35 years జర్నీ స్కూల్ ఏర్పాటు చేసి దీన్ని రన్ చేయడంలో ఇప్పుడు మేము సెకండ్ జనరేషన్, నేను మా వైఫ్ స్కూల్ నడిపిస్తున్నాం. 1990లో స్కూల్ మా పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురితో స్టార్ట్ చేసింది, ఒక 1500 మంది దాకా పోయింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దగ్గర లోన్ తీసుకోవడం జరుగుతుంది. మా ఫాదర్ కూడా లోన్స్ తీసుకోవడం జరిగింది, మా రిటర్న్లు కట్టడం జరిగింది. మాకు ఎన్నో బస్సులు 15-20 బస్సులు ఉంటాయి, బస్సు లోన్స్ కూడా తీసుకున్నాం, అన్నీ కడుతున్నాం, అన్ని లోన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. మా సిబిల్ క్లియర్గా ఉన్నందుకు, మా సిబిల్ 800కి 780 790 సిబిల్ ఉన్నందుకు ఈ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, దాంట్లోనే చాలా క్లియర్గా ఉంది, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాంక్. సో వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గరకు వచ్చి నాలాగా చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరి తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. మా స్కూల్ వాళ్ళ తరఫు నుంచి మా ఎన్బిఎఫ్సి బ్యాంకులలో లోన్ తీసుకున్న మాకు లోన్ మేము ఎవ్వరి గడప దొక్కలేదు లోన్ కావాలని. వాళ్ళే వచ్చి మమ్మల్ని హెరాస్ చేసి మీ సిబిల్ బాగుంది సార్, తీసుకోండి 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 అంటే మేము సరే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కట్టడం కోసం కానీ దేనికోసమైనా లోన్ అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి లోన్తోనే కొంచెం మనం గెట్ ఆన్ అవుతాం, మూవ్ ఆన్ అవుతామని తీసుకోవడం జరిగింది. 2019లో మేము లోన్ తీసుకోవడం జరిగింది. 2019లో లోన్ తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు పరిస్థితులు ఎంత చాలా తారుమారైనాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వర్స్ హిట్ అయిపోయినాయి. వేరే అన్ని ఓపెన్ ఉన్నా కానీ మా స్కూల్స్ కాలేజెస్ వీటిని మాత్రం ప్రభుత్వం కానీ దీనివల్ల మనం ఓపెన్ చేయలేక మాట్లాడుతారు, సపోర్ట్ చేస్తారు. వాళ్ళు లాక్ వేసుకొని పోతారు, మీరు పక్క గేట్కి వెళ్ళి వాడుకోండి, విన్నారా? సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్, ఎవ్రీథింగ్ ఈజ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ డ్యూ ప్రొసీజర్. వీఆర్ ఆల్సో లా మెన్, మేము లేమెన్ కాదు, మేము కూడా చదువుకున్నాం, మేము కూడా కష్టపడి చదివినాం, కసితో చదివినాం, విన్నారా సార్? పుట్టిగా షోక్తో చదివిన లాల్ వేరే ఉంటే అన్నారు, ఢిల్లీకి వెళ్ళి కోట్ వేసుకొని వస్తే షోక్తోని, విన్నారా సార్? మేము కసితో చదివి ఇట్లాంటి పోరాటాలు చేయాలా, నిజం నిలబడాలా, విన్నారా? దౌర్జన్యాలను ఎదుర్కొనాలా. మేము కూడా డైరెక్ట్ గాజు బంగ్లాలలో పుట్టలేదు అన్నారు, మేము కూడా కింద 1 room, నేను మా అమ్మ మా అన్న మేమందరం నలుగురం ఒక రూమ్ నుంచి అట్లా డెవలప్ అయ్యకుంటూ వచ్చినాం, విన్నారా? మేము ప్రతి మనిషి ప్రతి కష్టాలు మా దగ్గరికి వస్తారు, ఫీజులు తక్కువ చేయమని, తక్కువ కట్టలేని పరిస్థితి అని. మాకు తెలియదా ఈ బాధ ఏందో? సో అట్లా ప్రతి ఒక్కరు ఎవడైతే ఎన్బిఎఫ్సి బ్యాంకులతో అని బాధపడుతున్నారో దయచేసి మా దగ్గరికి రండి, మనం కొట్లాడదాం. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఆర్బీఐకి సంబంధం లేకుండా ఇంట్రెస్ట్. ఇప్పుడు నా దగ్గర ప్రాక్టీస్ చేస్తాను, నా దగ్గర క్లయింట్లు వాడు ఇల్లు మార్గేజ్ చేసిందంట, ఎవరు చనిపోయి వాడు ఒకటే ఇబ్బంది పెడతాం. మనం ఎన్ని చూస్తలేం వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని చూస్తలేం. ఎవరైనా ఇబ్బంది పెడితే అడ్వకేట్లో నాకు ఫోన్ చేయండి, ఇది చేయండి, అది చాలా ఉన్నాయి సార్. అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు. మా పేరెంట్స్కి కూడా నేను తెలియజేస్తున్నా, ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కాదు. వాళ్ళు ఎప్పుడైతే మాతోని ఒక కన్వర్సేషన్ స్టార్ట్ చేసి మేము మాట్లాడుకుంటే ఆ ఫైనాన్షియల్ దాంట్లో పోలీసు వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీరు మాత్రం బెండ్ కాకండి, వాళ్ళకి కమిట్ కాకండి, నిజం వైపు నిలబడండి, సత్యం వైపు చూడండి. ఖచ్చితంగా మేము దీంట్లో పోరాటంలో గెలుస్తాము. మేము ఎవరిని ముంచడానికి లేదు, ముందో ఎన్కో కట్టడానికి మేము రెడీ, విన్నారా సార్? మాకు మంత్లీ మేము ఒక 2 లక్షలు మంత్లీ మీ సమక్షంలోనే ఎవ్రీ మంత్ మేము డిపాజిట్ చేస్తాము, విన్నారా సార్? స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఇవాళ డిపాజిట్ చేయమన్నా కూడా మేము ఇవాళ మీ సమక్షంలోనే ఆన్లైన్లో కొడతాము, విన్నారా సార్? కొట్టేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ మనం పేమెంట్ చేసుకున్నాం. అట్లా వాళ్ళని ఒక సెటిల్మెంట్కి రమ్మని చెప్తున్నాం. Deposit and 2 crores 50 lakhs only. మేము ఇప్పటి వరకు కట్టుతున్నట్టు టిల్ టుడే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ వచ్చిన ఒక అపీల్ వేసుకున్నారు, మాకు పైసలు ఏం కట్టలేరు, అందుకు మేము ఈ ప్రాపర్టీని సీజ్ చేయాలనుకుంటున్నామని కోర్టులో వేసిన కేసు. మేము కానీ వాడు ఎప్పటి నుంచి అన్నాడు 22 నుంచి కట్టలేరు అని, కానీ మా దగ్గర విత్ ప్రూఫ్స్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి అబద్ధాలు అయితే ఎవ్రీథింగ్ ఎప్పుడు ఏం కట్టినాము, ఎన్ని లక్షలు కట్టినాము విత్ ఇంట్రెస్ట్. కోవిడ్ లో ఒక్కొక్కరికి పైసలు దొరకడమే కష్టం ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా మేము కొన్ని లాక్స్ కట్టినాం వీళ్ళకి, అది కూడా కన్సిడర్ చేయకుండా
కావాలని బికాస్ ఆఫ్ వాట్ హీ సైడ్ మార్కెట్ రేట్స్ పెరిగినాయనో లేదా వాట్ ఎవర్ ద రీజన్స్ హీ ఫైల్ దిస్ అండ్ కేసు వేసిండు. ఆ కేసు కూడా తప్పు ప్రకారం ఇప్పుడు కోర్టులో మనం మెన్షన్ చేస్తాం ఏమని, ఇది ఒక స్కూల్ బిల్డింగ్ ఏదో బ్రాకెట్ లో, ఇది ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ ఇదేదో అని. వాడు తను ఏమేమి మెన్షన్ చేయకుండా జస్ట్ ఇది ఒక బిల్డింగ్ అని మెన్షన్ చేసిండు. కోర్టుకు ఒకవేళ ఇది స్కూల్, ఇది కొంతమంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది అయితే కోర్ట్ వుడ్ హావ్ రియల్లీ కన్సిడర్డ్, బికాస్ కోర్టు ఉన్నది అందుకు. దాట్ ఈస్ అ రిఫార్మేటివ్ లా, మనకి లా ఉంది అందుకు. ఏంది దొంగతనం చేసిన అనగా శిక్ష ఇవ్వకుండా సరే కొంచెం ఫైన్ కడతాడు, తర్వాత ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఫైన్ కడతాడు, రిపీటేటివ్ చేస్తుండ్రు అని చెప్పేసరికి కోర్ట్ విల్ ఏమని హ్యాబిచువేటెడ్ అఫెండర్ కింద కొన్ని రోజుల శిక్షను కొన్ని జైలు శిక్షను అది వేస్తుంది. ఫ్యాక్ట్స్ అన్ని కంప్రైజ్ చేసుకుంటే జస్ట్ ఒక బిల్డింగ్ మ్యాన్ చెప్పినట్టు బిల్డింగ్ అంటే వైట్ బిల్డింగ్ అని కేసు వేసి దాన్ని సీజ్ చేయమన్నారు. ఆ క్రిమినల్ ఎంపీ నంబర్ కూడా తప్పు, వాళ్ళకి వచ్చిన నంబర్ తప్పు, అడ్వకేట్ కమిషన్ మరి వచ్చి ఏ ప్రాపర్టీ మీద ఇప్పుడు సర్వే నంబర్ తప్పు ఉంది అన్నప్పుడు ల్యాండ్ తప్పు అయిపోతుంది అంతే కదా. ఈ నంబరే తప్పు ఉంది కానీ ఈ బిల్డింగ్ అని వాళ్ళకి ఎట్లా తెలుసు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు మాకు ఒక 15 days ప్రయర్ నోటీస్ ఇవ్వాలి ప్రాపర్ గా. అది ఏమి ఇవ్వలేదు, ఇవ్వకుండా వచ్చి డైరెక్ట్ గా సీజ్ చేస్తాము అని ఒక 4 మనుషుల్ని పట్టుకొని వస్తే అది కూడా ప్రాపర్ వే కాదు. మేము ఇప్పటి వరకు కడుతున్నాం అండ్ వీఆర్ రెడీ టు పే ద రిమైనింగ్ అమౌంట్. మేమేమి కట్టము అని కూడా అంటలేము, రెడీ టు పే. బట్ దిస్ ఈజ్ అ నాట్ ప్రాపర్ వే అని చెప్పేసి అంటున్నాం. అండి బ్యాంక్ కి మాకు ఉన్న లిటిగేషన్ ఇది. బ్యాంక్ షుడ్ కమ్, మాకు అడగాలి, కాంప్రమైజ్ అవుతాయి, ఒక అమౌంట్ కి సెటిల్ అవుతాము. అదొక ప్రొసీజర్, అది ఫాలో కాకుండా జస్ట్ పోయి కోర్టులో కేసేసి తెచ్చుకుంటాం, సీజ్ చేస్తాము అంటే ఫ్యాక్ట్స్ అన్ని కంపరైజ్ చేసి తెచ్చిండ్రు. మేము వీళ్ళు చేసిన ఈ ఇల్లీగల్ దానికి వీఆర్ రెడీ టు గో టు ఎనీ లెవెల్. వాళ్ళు మా ఈమెయిల్ అడ్రస్ ని డమ్మీ అని ఫీడ్ చేసుకున్నారు. పైసలు ఇచ్చేటాడు డమ్మీ అని ఫీడ్ చేసుకుంటాడు చెప్పండి. కాలేదు, వాళ్ళు వేసిన పిటిషన్ లా క్రిమినల్ ఎంపీ అని ఒక నంబర్ ఇస్తారు. ఏదైనా పిటిషన్ ఇస్తే దానికి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఎవరైతే నిన్న వచ్చిన లేడీ అడ్వకేట్ మాకు నోటీస్ ఇవ్వడానికి ట్రై చేసిందో ఆ 2 నంబర్ డిఫరెంట్. క్రిమినల్ నంబరే డిఫరెంట్ అయినప్పుడు అసలు ఈ ప్రాపర్టీ మాది అని వాళ్ళకి ఎట్లా తెలిసింది, మేము ఇక్కడ ఉంటామని ఎట్లా తెలిసింది, ఈ అడ్రస్ వాళ్ళు పెట్టిన అడ్రస్ మాది కాదు, ఇక్కడ మేము ఉంటలేము. ఇవన్నీ మేము హైలైట్ చేస్తాం, కావాలంటే మీకు ఫోటో కూడా చూపిస్తాము. నేను ఆర్మూర్లో ఉంటానా నిజామాబాద్ ఉంటానా? కానీ వాళ్ళు ఏమన్నారు, ఎక్కడ నియర్ న్యూ బ్యాంక్ కాలనీ అంట, అంట. ఈ అడ్రస్ తప్పు, ఇవన్నీ తప్పు, మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళు. క్రిమినల్ ఎంపీ నంబరే తప్పు, 2 నంబర్. ఇవ్వాల్సిన అమౌంట్ ఒకటి అయితే వాళ్ళు మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ 2 కలిపి మాకు ఇంత ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు హరాస్ చేస్తున్నారు. మేము దానికి డిఆర్టీ కోర్టుకి వెళ్ళినాము. అక్కడ మాకు వచ్చిన ఏందని వాళ్ళని అదర్ సైడ్ వాళ్ళని పిలిపియండి అని. అది ఎప్పుడో నెక్స్ట్ డేట్ సమ్ 12th March. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఇప్పుడే పిటిషన్ వేసుకొని ఒక అడ్వకేట్ కమిషన్ ని అపాయింట్ చేసుకొని త్రూ ఇల్లీగల్ ప్రొసీజర్ ఒక అడ్వకేట్ కమిషన్ వచ్చి ఏమేమి చేయాలో తను చేయలేదు. నిన్న ఎవరినో 4 పోలీసులు పట్టుకొని 4 అడ్వకేట్స్ ని పట్టుకొని వచ్చి ఎవరు లేరు, ఇన్ఛార్జ్ వాళ్ళు లేరు, వాళ్ళు ఎవరు లేని సమక్షంలో వాళ్ళు వచ్చి ఇక్కడ లాక్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అది కూడా ప్రొసీజరే తప్పు, అసలు ప్రొసీజర్ తప్పు. వాళ్ళకి లీగల్ రైట్స్ లేవు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వకుండా వచ్చి జస్ట్ ఏదో చేసినామా పోయినామా అన్నట్టు చేసిండ్రు. మేము తన మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి కమిషనర్ ఎక్కడికైతే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. బికాస్ సర్ఫేసీ యాక్ట్ అనేది చిన్న విషయం కాదు, ఇది ఒక చిన్న ప్రాపర్టీ కాదు, ఇల్లు కాదు. దిస్ ఈజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ. కొన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు ఉంది. దట్టు ఇది మరి బాస్ అని అంటే గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని స్కూళ్ళకి రైట్ ఇచ్చింది. ఇప్పుడు ఎస్సీ పిల్లలని మీరు జాయిన్ చేసుకుంటే మేము 70% ఎంతనో గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ దెమ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అని ఇచ్చింది. అందులో మా స్కూల్ నిజామాబాద్ లో అరౌండ్ ఓన్లీ 9 స్కూల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద స్కూల్ మాది, బాస్ అనే దాని కిందకి వస్తుంది. దాన్ని వాళ్ళు కావాలని ఇప్పుడు SC ST పిల్లలు ఉన్నారు మా దగ్గర, ఎవ్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ వాళ్ళు అందరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ పాడైపోతుంది. ఇప్పుడు 10th అన్నట్టు సార్ అన్నట్టు 10th క్లాసెస్ జరుగుతున్నాయి, అవన్నీ ఎగ్జామ్స్ అండ్ ఆల్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తు మీద పడ్డారు. ఇఫ్ ఎవర్ బ్యాంక్ వాంట్స్ ఎనీథింగ్ వాళ్ళు వచ్చి దే షుడ్ ఆస్క్ us ఇన్స్టెడ్ ఆఫ్ వచ్చి సర్ఫేసీ అట్లా ఏసీ సీజ్ చేయడానికి. ఇది ప్రాపర్టీ కాదు, నాట్ రైట్ ప్రాపర్టీ సర్ఫేసీ యాక్ట్ కింద వేయడానికి. ఇల్లు ఓకే, పొలం ఓకే, ఇంకేదన్నా ఓకే. ఇది స్కూల్ అన్నప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. యాజ్ పర్ లాయర్స్ వాళ్ళది ప్రొసీజర్ ఏం ఫాలో కాకుండా వచ్చిండ్రు. అందుకే నేను ఈరోజు వచ్చిన
విల్ ప్రొసీడ్ ఫర్దర్లీ. ఎట్లయితే అట్లా లీగల్లీ ఎట్లయితే అట్లా విల్ ప్రొసీడ్ ఫర్దర్లీ.